31 ఇయర్స్ లోనే ఇండియన్ సినిమా ఒక లెజెండరీ హీరోయిన్ ని కోల్పోయింది. హీరోయిన్ సౌందర్య గారు ఎలా చనిపోయారో మీకు తెలుసా? సౌందర్య గారి ఒరిజినల్ నేమ్ సౌమ్య సత్యనారాయణ. ఆమె 18 జూలై 1972లో కర్ణాటకలో జన్మించారు. ఆమె ఫస్ట్ మూవీ గాంధర్వ 1992 కన్నడ ఫిలిం. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత అమ్మోరు, పవిత్ర బంధం, రాజా, అంతఃపురం లాంటి సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయ్యారు. కెరియర్ లో 100+ మూవీస్ లో యాక్ట్ చేసి 3 నంది అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు గెలిచారు. ప్రొడ్యూసర్ గా తీసిన ద్వీప మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. 17 ఏప్రిల్ 2004లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ట్రావెల్ చేస్తున్న టైంలో బెంగళూరు దగ్గర స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ లో సౌందర్య గారు కేవలం 31 ఏళ్లకే చనిపోయారు. ఆమె స్మైల్, సింప్లిసిటీ, యాక్టింగ్ ఇప్పటికీ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మీకు సౌందర్య గారి ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.